10th ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చిన పిల్లలు అంటే 17-18 ఇయర్స్లో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి ఎందుకు మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారంటారు? బేసిక్గా వాళ్ళకి ఏంటంటే స్కూల్ కాలేజ్ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి కంప్లీట్ పేరెంటల్ వాళ్ళు అతి జాగ్రత్తగా పెంచుతున్నారు వాళ్ళని, అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. సడన్గా వాళ్ళకి ఏంటంటే ఆ ఇంటర్మీడియట్ నుంచి కాలేజ్కి వచ్చేసరికి పేరెంట్స్లో కూడా కొంత ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటర్ అయ్యాడు కాబట్టి కాస్త మా బాధ్యత అయిపోయిందనే ఒక స్టేజ్ పేరెంట్స్ కూడా కొంత రిలాక్స్ అవుతున్నారు ఆ స్టేజ్ లోపల. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. రెండోది ఏమిటంటే బేసిక్గా ఇవాళ రేపు కమ్యూనికేషన్ ఎక్కువ ఉండట్లేదు, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు మాట్లాడుకోవటం చాలా తక్కువ అయిపోతుంది. మెయిన్ ఈ సెల్ ఫోన్ అనేది మీరు స్మార్ట్ ఫోన్స్ అనేవి వచ్చినాయి, చాటింగ్ ఎక్కువ అవుతుంది కానీ ఎదురుగా కూర్చుని మాట్లాడుకోవట్లేదు. ఆల్ ద టైం పిల్లలు కూడా ఇంటికి రాగానే తలుపేసుకుని లోపల చాటింగ్ చేస్తున్నారు కానీ వచ్చేపోయే రిలేటివ్స్తోని మాట్లాడటం అనేది వాళ్ళు చేయట్లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. పేరెంట్స్ కూడా ఇద్దరు ఉద్యోగస్తులయ్యారు. ఈ మధ్యకాలంలో మీరు చూసారంటే పేరెంట్స్ కూడా ఇద్దరు ఉద్యోగస్తులయ్యారు, వాళ్ళు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. కాబట్టి పేరెంట్స్ కూడా మెజారిటీ ఆఫ్ ద టైం వాళ్ళు ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా కంటిన్యూస్గా వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి, వీళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. సో దాట్ పిల్లల్లో ఎటువంటి మార్పులు జరుగుతున్నా కూడా పేరెంట్స్ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటే కొంతవరకు ఇది ఉంటుంది. స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ మీ ప్రొఫెసర్స్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళతో రిలేషన్ ఎంతవరకు ఉంటే బాగుంటుందంటారు? అంటే వాళ్ళు ఏమంటారు, మేము ఫ్రెండ్లీగా ఉంటే దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, దాన్ని లీనియన్స్గా తీసుకుంటారు అనేది వాళ్ళ కంప్లైంట్. సో అది ఎంతవరకు ఉండాలి ఆ లిమిట్స్ అనేవి? మీరు చెప్పారు కదా ఇందాక ఆ అమ్మాయి 16 డైరీస్ రాసిందని, అంటే ఫస్ట్ ఆ అమ్మాయి కమ్యూనికేట్ కావడానికి ఫ్రెండ్స్ లేరు. ఒకవేళ ఎవరికైనా షేర్ చేసుకుందామన్నా కానీ తనకు భయం అయి ఉంటుంది, అందుకు తను ఎవరితో షేర్ చేసుకోలేకపోయింది. ఫస్ట్ లెక్చరర్స్ కూడా మనతో మంచిగా ఉండాలి అంటే వాళ్ళు మనకు ఛాన్స్ ఇస్తారు, బట్ వాళ్ళైనా కానీ ఎంత లిమిట్లో ఉండాలో అంతే ఉంటారు. బట్ టైం ఉండడం లేదు, ఫస్ట్ ఎవరికి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ కావడానికి ఒకరికొకరు టైం ఉండడం లేదు. ఫస్ట్ ఆ టైం అనేది ఉంటే వాళ్ళు మనం ఏం చెప్తున్నాం అనేది అర్థం చేసుకోగలుగుతారు. ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్. మనం ఎట్లా ఆలోచించాలి, ఏం చేస్తున్నాం, వాళ్ళు బిహేవ్ చేసేది కూడా కరెక్టే కదా. ఫస్ట్ ర్యాగింగ్ అనేది ఎందుకంటే మనకి ధైర్యం రావడం కోసం సీనియర్స్ మనతో అట్లా బిహేవ్ చేస్తారు, అది మనం దానికి భయపడాల్సిన అంత ఏం లేదు. ఎక్కువ చేసేదంటే మా కాలేజ్లో లేదు కానీ బయట కాలేజ్లో చాలా మటుకు జరుగుతుంది అట్లా. ర్యాగింగ్ అంటే బేసిక్గా లైక్ అఫెన్సివ్గా ఉండేది, కొద్దిగా స్టూడెంట్స్ హార్ట్కి తీసుకునే వాళ్ళు. కానీ ఈ మధ్య లైక్ యాంటీ ర్యాగింగ్ ఫోర్సెస్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇంటరాక్టివ్గా ఉన్నారు. బట్ ప్రెజెంట్లీ స్టూడెంట్స్ వచ్చే వాళ్ళందరూ ఏంటంటే కొద్దిగా కార్పొరేట్ కాలేజెస్ చదివి కార్పొరేట్ కాలేజ్ వల్ల లైక్ క్లాస్ రూమ్స్ చదువు తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి. బేసిక్గా అంటే తెలియదని కదా, తెలుసు, బట్ అంత లోకజ్ఞానం లైక్ ఉండదు వాళ్ళకు, కొద్దిగా భయం ఎక్కువ. సో వాళ్ళకు భయం తగ్గడానికి ఫస్ట్ మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. లైక్ అంత భయపడిన అవసరం లేదు, కొద్దిగా ధైర్యంగా ఉండొచ్చు. కౌన్సిలింగ్ అనేది ఎవరి నుంచి? ఫ్యాకల్టీ ఆబ్వియస్లీ, మేనేజ్మెంట్ వాళ్ళు. ఫస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాంట్లో లైక్ కైండ్ ఆఫ్ కొద్దిగా కౌన్సిలింగ్. సీనియర్స్ ఏమి మిమ్మల్ని ఏం చేయరు, చేయకుండా మేము చూసుకుంటాం, ఏమంటే మీరు మాతో షేర్ చేసుకోవచ్చు అండ్ కైండ్ ఆఫ్ అంత ధైర్యంగా ఇంటరాక్ట్ చేయొచ్చు. సీనియర్స్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఈజీగా. ఇప్పుడు ప్రెజెంట్లీ మా బస్లో కూడా జూనియర్స్ అంత బాగా మాట్లాడతారు, ఏదైనా అడిగితే ఇట్లా లైక్ ఫ్యాకల్టీ బాగుంటారని నన్ను బాగానే అడుగుతారు. మేము నార్మల్గా బీడీ అడుగుతాం, నార్మల్గా ఇట్లా ఏదైనా ఉంటే బుక్ అడుగుతాం, లేకపోతే డ్రాఫ్ట్ అడుగుతాం, నార్మల్ ఉంటుంది. బట్ సీరియస్గా లైక్ అది చేయి ఇది చేయని ఆర్డర్స్ ఇవ్వడం అంతా మొత్తం ర్యాగింగ్, దానే ర్యాగింగ్ అంటారు. ఇది ఇంటరాక్షన్ మొత్తం ర్యాగింగ్ కాదు యాక్చువల్గా, జస్ట్ నామకే వస్తే ర్యాగింగ్ అంటారు అంతే, అది ర్యాగింగ్ కాదు. అది ఇంటరాక్షన్ ర్యాగింగ్ ఇస్ ర్యాగింగ్ అంతే. ఓకే, మనం కాలేజ్కి రాకముందు డోర్ స్టెప్ కాలేజ్ బస్ అక్కడ ఇంటరాక్షన్ అవుతుంది. ఎందుకంటే ప్రతి బస్లో ఫ్యాకల్టీ ఉండదు, సీనియర్సే ఉంటారు చూసుకోవడానికి. అండ్ మోరోవర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా సీనియర్సే. సో బస్ ఇది ఈ రూట్లో వస్తుంది, ఆ రూట్లో వస్తుందని. సమ్టైమ్స్ నాకు కూడా వచ్చింది. నేను ఫస్ట్ టైం కాలేజ్ బస్ ఎక్కగానే ఒక 4th ఇయర్ అక్క జూనియర్ అని అడిగింది. నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూసి ఐ వాజ్ ఎగ్జైటెడ్ రాదర్ దాన్ బీయింగ్ టెన్స్డ్ అండ్ ఆల్. అండ్ ఇంకా ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, అందరికీ తెలియదు ఈ కాలేజ్లో ర్యాగింగ్ ఉంటుంది అలా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి వాళ్ళకి ఇంట్లో కాకుండా కాలేజ్లో కూడా ఫస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, అందులో ఒక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్తే. అండ్ మా కాలేజ్లో ఏంటంటే ఇంట్రొడక్షన్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీది. సో చాలామందికి తెలియదు కొన్ని కాలేజెస్లో ఎలా ఉంటారు ఈ ఫ్యాకల్టీ ఎవరికి అని. సో దే కెన్ కంప్లైంట్ టు దెమ్ అండ్ కన్సర్న్ దర్ ప్రాబ్లమ్స్ అలా. అండ్ ఇంకా ఏంటంటే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు జాబ్స్కి వెళ్తుంటారు, అసలు చెప్పరు. ఇలా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ముందే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే మీకు ర్యాగింగ్ ఉంటుంది, ర్యాగింగ్ అని మీరు భయపడద్దు,
యూనో సీనియర్స్తో ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ తీసుకోండి అండ్ దిల్ బి హెల్ప్ఫుల్ టు యూ. ఇలా చెప్తే సెన్సిటివ్ మైండెడ్ వాళ్ళకు కూడా ఇలాంటి సూసైడ్ చేసుకోకుండా ఉంటుంది, ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వవు. స్టూడెంట్స్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి తప్ప మనోధైర్యం, మానసిక వికాసం అసలు ఇటువంటివి తెలియకుండా పోతున్నాయి. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే దాన్ని తట్టుకోలేని తత్వము, వెంటనే ఇంకా సూసైడే, ఆత్మహత్య దీనికి పరిష్కారం అనే దిశగా వెళ్తూ ఉన్నారు. సో దీన్ని ఎలా స్టాప్ చేయొచ్చు అంటారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మీరు అన్నట్టు మనోధైర్యం కోల్పోవడానికి కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ర్యాగింగ్ విషయానికి వస్తే, ర్యాగింగ్ అంటే మనకు తెలుసు అందరికీ, అంటే మానసికంగా శారీరకంగా హింసించడం ఒక వ్యక్తిని. ఇది రూట్ కాజ్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఫ్యామిలీ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్లో ఉందా లేదన్న విషయాన్ని పక్కన పెడితే, అంటే జనరల్ ర్యాగింగ్ మనం నేషనల్ లెవెల్లో మనం ఆలోచిస్తే డెఫినెట్గా చాలా ఇన్స్టిట్యూట్లో ర్యాగింగ్ అవుతుంది. చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది వాళ్ళ చదువు పైన ఎఫెక్ట్ అవుతున్న కేసెస్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే సెల్ఫిష్నెస్ పెరిగిపోయిందండి. అంటే మనము పిల్లలకు మనం చిన్న ఉన్నప్పుడే మనం ఆలోచిస్తే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేయడం అనేది పేరెంట్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు. అంటే పక్కవాడికన్నా నువ్వు ఎక్కువ ఉండాలని, ఈవెన్ చిన్నపిల్లలకు మనం చెప్తాము, ఏదైనా వస్తువు ఉన్నా, ఆట వస్తువు ఉన్నా నువ్వు చెప్పినట్టు వినకుండా ఇది పక్క వాళ్ళకి ఇచ్చేస్తామని. అంటే చిన్న చిన్న విషయాలే. అంటే ఏంటంటే ఆ పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది తప్పు అనే దూరంలో ఇండైరెక్ట్గా మనం చిన్నప్పుడే మనకు వాళ్ళకు నూరిపోస్తున్నాము. ప్లస్ ప్రతిదానికి మనం పక్క వాళ్ళతో కంపేర్ చేయడంలో పక్క వాళ్ళని ప్రేమించడం కన్నా ద్వేషించడం ఎక్కువ నేర్చుకుంటున్నాం. పక్క వాళ్ళతో పంచుకోవడంలో ఆనందం కన్నా అదేదో కోల్పోయినట్టు మనము చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఆ షేరింగ్ అనేది పోతుంది. జనరల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో మనకి ఏంటంటే ఆ గివ్ అండ్ టేక్ అనేది ఆటోమేటిక్గా మనకు సహజంగా అలవాటు పడుతుంది. అవి ఎలాగూ లేవు. ప్లస్ ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఏదైతే యాక్టివిటీస్ జరగాలో అది లేదు. ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే పిల్లల పర్సనాలిటీ పైన ఎఫెక్ట్ చేసి, ప్లస్ కార్పొరేట్ సిస్టంలో మార్నింగ్ టు ఈవినింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ పైన ఒత్తిడి ఒకటి పెంచడంతో ఆ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో బయటకు వస్తున్నాడు. ఎక్స్పోజర్ ఉండట్లేదు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, ఈరోజు కనీసం న్యూస్ పేపర్ చదివే అలవాటు లేని పిల్లలు చాలామంది అయిపోయారు. అసలు అలవాటే లేదు. కాబట్టి ఎప్పుడైతే చాలా విషయాలు మనం చదువుతుంటే చూస్తుంటే ఏంటంటే అట్లీస్ట్ మనకు తెలియకుండానే ఆలోచించడం అనేది స్టార్ట్ అవుతుంది. దట్ కంప్లీట్లీ మిస్సింగ్. నాకు తెలిసిన ప్రపంచం చాలా చిన్న ప్రపంచం అయిపోయింది. దాంతో కొన్ని విపరీత ధోరణులు ఈరోజు మనం ఏదైతే సమాజంలో చూస్తున్నామో, ఏదైతే ప్రవర్తన చూస్తున్నామో అవి ఆటోమేటిక్గా పెరిగిపోయాయి. కాబట్టి ఆల్ కైండ్స్ ఏదైతే ఫ్యామిలీ సిస్టమ్ ఏదైతే పేరెంట్స్ ఉందో అక్కడ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించినప్పుడు డెఫినెట్గా పిల్లలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫేస్ చేస్తున్న కెపాసిటీ వస్తుంది, ఎదుర్కోగలుగుతారు. దానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ రెండింటి దగ్గర ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని ఫెయిల్యూరే ఈరోజు మనం ర్యాగింగ్ అని చెప్పుకోవచ్చు.